రేపటి నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులు ఎనేబుల్ చేయబోతోంది ప్రభుత్వం. మొత్తం 6 సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ఒకటి, రేషన్ కార్డుల స్ప్లిట్ రెండోది ఉంటుంది. కొత్త పేర్లు, ఎడిషన్, అలాగే మరణించిన వారి పేర్లు డిలీట్ చేసుకోవడం, అడ్రస్ చేంజ్ చేసుకోవడంతో పాటు ఎవరైనా రేషన్ కార్డును ప్రభుత్వానికి సరెండర్ చేయాలన్నా కూడా ఆ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఒకవేళ ఇతర రాష్ట్రాలకు వెళ్లి స్థిరపడిపోయిన వారు కూడా సరెండర్ చేయొచ్చని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలీషన్ కూడా